హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వృశ్చిక రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క ఆదరణతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబంలో చికాకులు ఎదురైనా వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మరింత శ్రమిస్తారు. నూతన భవనాలను, భూములను కొనుగోలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కోర్టు వ్యవహారాలలో మరింత సానుకూలత అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో మీ మాటకు కట్టుబడి అందరూ ఉంటారు. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలపై చర్చలు ఏవైతే చేస్తారో అవి సఫలమవుతుంది. అలాగే కొంత సొమ్ము అప్రయత్నంగా మీకు దక్కుతుంది. రుణదాతల యొక్క ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ అనుచరులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మహిళలు ఆస్తి లాభాన్ని పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.